ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి ఈ బూడిద గుమ్మడికాయతో మజ్జిగను తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి ప్రేక్షకులకు చూపిద్దామా? యాంటీ ఆక్సిడెంట్ వెజిటబుల్ బూడిద గుమ్మడికాయ. అన్ని వెజిటబుల్స్ కంటే విటమిన్స్, మినరల్స్, ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నది నెంబర్ 1 బూడిద గుమ్మడి. మజ్జిగలో గుడ్ బ్యాక్టీరియాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఈ రెండుటిని కలిపేసి హెల్దీగా యాంటీ ఆక్సిడెంట్ బటర్ మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. బూడిద గుమ్మడి మజ్జిగ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బూడిద గుమ్మడికాయ ముక్క 1/2 kg, పెరుగు 1 కప్పు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూను, పచ్చిమిరపకాయ 1, జీలకర్ర పొడి 1 టీ స్పూను, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న బూడిద గుమ్మడికాయని లోపల బొరుగు తీసేసేయాలి. గింజలతో ఉండే బొరుగు లాంటి దాన్ని తొలగించేసేయాలి. ఆ బూడిద గుమ్మడికాయని చిన్న చిన్న ముక్కలుగా మనం అట్లా కట్ చేసేస్తాం. తొక్కని ఎక్కువగా మందంగా చెక్కేయాలన్నమాట. అందుకని మామూలుగా మనం పేలర్తో చెక్కినప్పుడు కొద్దిగానే వస్తుంది, కానీ ఎక్కువ మందంగా తొక్క తీసేస్తేనే బూడిద గుమ్మడికాయ మందంగా ఉంటుంది. కాబట్టి కండ లాంటి దాన్ని బాగా తీసుకుంటే బాగుంటుంది అనమాట. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా అట్లా మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బూడిద గుమ్మడికాయ ముక్కలన్నిటిని మిక్సీ జార్లో వేసేసి దాంట్లో అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు 2, పుదీనా, పెరుగు కొద్దిగా వేస్తాం. మొత్తం మిక్సీ జార్లో వీటన్నిటిని తిప్పి బాగా నలిగేటట్టు చేయాలి. అలా గ్రైండ్ చేసిన దాన్ని ఫిల్టర్ చేసేస్తే పిప్పంతా పైన ఆగిపోయి ఆ బూడిద గుమ్మడికాయ రసం మాత్రం కిందకి దిగుతుంది. అట్లా ఫిల్టర్ చేసిన బూడిద గుమ్మడి రసాన్ని తీసుకుంటాం, పైన పిప్పిని పక్కన పెట్టేస్తాం. ఇక ఈ రసంలోకి జీలకర్ర పొడి, కొత్తిమీర ఈ రెండింటిని వేసేసి బాగా కలిపేసేయాలి. కుండలో వీటిని పోయటం వల్ల వేసవికాలం చల్లగా ఉంటుంది. ఇమ్యూనిటీ బూస్టింగ్కి చాలా మంచిది. డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఏమాత్రం షుగర్ పెరగదు, మంచి లాభాన్ని ఇస్తుంది. కాబట్టి అందరూ ఉపయోగించుకోవచ్చు. పొట్టిగా బూడిద గుమ్మడికాయ రసం త్రాగటానికి చాలా మందికి ఆ టేస్ట్ అసలు ఇష్టపడరు. ఆ వాసన చూస్తేనే పారిపోతారు కొంతమంది. పైగా మనం మంచి ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం రకరకాలు కలిపాం కదా, ఎవరైనా పేచీలు పెట్టకుండా మీరు చెప్పకపోతే బాయిగా తాగేస్తారు. చెప్పాక బూడిద గుమ్మడికాయ మజ్జిగానండి అప్పుడు ఏమో అనుకోరు, ఇంక ఇష్టపడతారు బూడిద గుమ్మడికాయ. కానీ హెల్దీగా మనం అందించడానికి ఈ కాంబినేషన్ చాలా మంచిదిగా ట్రై చేయండి. ఈ వేసవి కాలంలో మనం సాధారణంగా మజ్జిగలు చేసుకుంటూ ఉంటాం. మరి ఈ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ మజ్జిగ చేసుకోవాలంటే కనుక దానికి ఏమేం కావాలి, ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపించారు. కాబట్టి ఈ రెసిపీని ఫాలో అవ్వండి. డాక్టర్ గారు, మరి మనం ఏ పని చేసుకోవాలనుకున్నా కూడా మన పాదాలు, మన కాళ్ళు బాగా సహకరించాలి మనకి. అలాంటి పాదాలు, కాళ్ళు ఆరోగ్యకరంగా ఉండాలంటే రక్త ప్రసరణ బాగా జరిగే వ్యాయామాలు ఏంటో చూపిస్తారా? అలాగేనమ్మా. చాలా మందికి కూర్చుని పనులు చేసుకోవటం వల్ల పాదాల నొప్పులు ఎక్కువ, మడాల నొప్పులు ఎక్కువ ఉంటున్నాయి. కాస్త రక్తం కిందకి దిగి పైకి ఎక్క గూడు కట్టినందువల్ల కాళ్ళ, పాదాలలో పోట్లు, మంటలు కూడా ఎక్కువ ఉంటుంటాయి. అలాంటి వాటి నుంచి ఉపశమనం పొందటానికి టెన్నిస్ బాల్ లాంటి బాల్ సహాయంతోను, ఇంట్లో ఉండే ఎత్తాటి కొద్దిగా చిన్న బ్రిక్స్ తోను మనం వాటిని ఉపయోగించి ఒక 5-6 రకాల వ్యాయామాలు సింపుల్ గా చేసుకోవచ్చు. అవి చూడండి. పాదాల ఆరోగ్యాన్ని పెంచే 3 వ్యాయామాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా 2 లైట్ వెయిట్ బ్రిక్స్ లాంటివి తీసుకుని దాని మీద పాదం పెట్టేసి మనం నుంచోవాలి. బ్యాలెన్స్ ఉండదనుకునే వారు పక్కన ఏదన్నా గోడ కానీ, ఏదన్నా పిల్లర్ కానీ సపోర్ట్ తీసుకునేటట్టు కూడా నుంచోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, రాయి చివరి భాగంలో పాదాలు పెట్టి మనం ఇట్లా నుంచోవాలి. బ్యాలెన్స్గా ఉండటం కొరకు 2 చేతుల్ని నడుము మీద అట్లా పెట్టేసుకుంటాం. ఇక మడాన్ని రాయి హైట్ కంటే ఇంకా కిందకి దిగేటట్టు మనం అట్లా పాదం మంచి కిందకి దిగాలి. మళ్ళా పాదం వేళ్ల మీదే మళ్ళా మడాన్ని పైకి లేపాలి. కాబట్టి ఇట్లా హైట్ మీద ఉన్న బ్రిక్స్ మీదే ఇట్లా చేస్తే పాదాలు బాగా హెల్దీగా అవుతాయి. జాయింట్స్ కానీ, లిగమెంట్స్, టెండన్స్ మంచిగా బలపడతాయి. కొంతమంది బరువు పెరుగుతున్న ఫ్లాట్ ఫుట్ వచ్చి షేప్ అంతా అందం లేకుండా అయిపోతుంది. అలా రాకుండా మంచి కర్వ్ షేప్లో పాదాలు అందంగా ఉండటం కోసం బాగా ఉపయోగపడతాయి. పాదాలు వాయకుండా ఉండటానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఒక 10 సార్లు ఇట్లా చేయగలిగితే బాగుంటుంది. అక్కడి నుంచి రోజుకు ఒకసారి పెంచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇలా బ్రిక్ మీద పాదాల వ్యాయామాలు చాలా మంచిది. మడాల నొప్పులున్న వారికి, పాదాల నొప్పులున్న వారికి భలే తగ్గుతుంది ఈ వ్యాయామం ద్వారా. ఇక రెండవది, ఒక చిన్న బాల్ తీసుకుని పాదం కింద ఆ బాల్ని పెట్టి పాదంతో బాల్ని నొక్కుతూ అట్లా క్లాక్ వైజ్ తిప్పాలి. ఆ తర్వాత పాదంతో బాల్ని అట్లా ప్రెస్ చేయాలి. కుడి పాదంతో ఇట్లా ఒక 5-6 రౌండ్స్ ఇటు, 5-6 రౌండ్స్ యాంటీ క్లాక్ వైజ్ చేసి అట్లా ప్రెస్ చేయటం కూడా చేస్తే కుడి పాదానికి వ్యాయామం అవుతుంది. ఈసారి అదేవిధంగా ఎడమ పాదానికి మనం అట్లా చేస్తాం.
ఇక చివరిగా మూడో వ్యాయామంగా కాలి గుత్తి భాగం మధ్యలో బాల్ని అట్లా పెట్టుకుని బాల్ పడిపోకుండా 2 కాళ్ళతో ప్రెస్ చేసేసి బాల్ని చేతులు నడుము మీద పెట్టేసి పాదాలు వేళ్ల మీదే మనం పైకి మడాలను లేపేసేయాలి. మళ్ళా దిగాలి, మళ్ళా పైకి లేవాలి, దిగాలి. ఇందాక హైట్ ఉన్నప్పుడు నేల కంటే ఇంకా కిందకు దిగుతుంది కాబట్టి అదొక వ్యాయామం. ఇప్పుడు ఇక్కడ నేల మీద నుంచే పైకి లేవటానికి మంచి వ్యాయామం. ఈ 3 వ్యాయామాలు చేయటం వల్ల పాదాల షేప్ చాలా బాగుంటుంది. నొప్పులు కూడా బాగా తగ్గుతాయి, వాపులు కూడా బాగా తగ్గుతాయి. వాపులు ఉండేవారు ఇట్లాంటివి చేసుకోగలిగితే ఇంకా మంచిది. ఇలా చేయటం ద్వారా ఎప్పుడూ జరగనంత ఎక్కువగా రక్త ప్రసరణ పాదాలకు జరగటమే కాకుండా కిందకి దిగిన రక్తం చకచక పైకి ఎక్కటానికి ఈ పాదాల వ్యాయామాలు కూడా కింద భాగాల్లో ఉండే పిక్కల కండాలు ఇవన్నీ యాక్టివేట్ అయి పైకి పంపించేస్తాయి. కాబట్టి పాదాలు కాస్త ఆరోగ్యంగాను నొప్పులు లేకుండా ఉండటానికి సులభతరమైన వ్యాయామాలు ఇలాంటివి అందరూ అన్ని వయసుల వారు చేసుకుంటే బాగుంటుంది. డాక్టర్ గారు, మరి టైట్ దుస్తులు అలాగే బ్లాక్ కలర్ దుస్తులు ఇలా దుస్తులు అవి కూడా మార్చాల్సి వస్తూ ఉంటుంది వేసవికాలం వస్తే. మరి టైట్ దుస్తులు అనేది అసలు ఎందుకు వేసుకోకూడదు? వేసుకుంటే వచ్చే నష్టాలు ఏంటో కూడా చెప్తారా? చలికాలం టైట్ దుస్తుల వల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే చల్లగాలిని మన శరీరం తట్టుకోవటానికి టైట్ దుస్తులు ఉన్నప్పుడు డైరెక్ట్ గా చల్లగాలి చర్మానికి చేరకుండా గ్యాప్ ఉండదు కాబట్టి కరుచుకుని ఉండటం వల్ల ఒక కవచం లాగా ప్రూఫ్ లాగా బాగా ఉపయోగపడుతుంది. అదే వేసవికాలం వచ్చిందంటే లూజ్గా ఉండే బట్టలు వాడాలి. ఎందుకు వాడాలి అంటే ఎప్పుడైతే బట్టకి మన చర్మానికి మధ్యలో గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్లో గాలి ప్రయాణం చేయటానికి బయటికి రావటానికి అవకాశాలు ఉంటాయి. ఈ వెంటిలేషన్ వల్ల ఫంగస్ క్రిములు కానీ బ్యాక్టీరియా క్రిములు కానీ వేసవి కాలంలో ఎక్కువ చర్మం మీద చేరి ఇన్ఫెక్షన్స్ కలిగించకుండా ఉండటానికి అది బాగా మంచిది. అదే మనం టైట్గా ఉండే దుస్తులు వేసుకున్నాం అనుకోండి, చెమట పట్టిన వెంటనే దుస్తులు తడిచిపోతాయి. తడిచిన చెమట దుస్తులు త్వరగా ఆరకుండా ఎక్కువసేపు ఆ చెమటతోనూ ఆ వ్యర్థాలతోనూ నిలవ ఉంటాయి. అవి ఎక్కువసేపు అట్లా ఉండేసరికి స్కిన్కి ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది. అదే గ్యాప్ ఉందనుకోండి, అవుట్ఫ్లో ఉంటేనే ఇన్ఫ్లో ఉంటుంది. లూజ్గా ఉన్నప్పుడు గాలి రావటం గాలి వెళ్ళిపోవటం, అందుకని స్పేస్ ఉంటుంది. కాబట్టి మీకు ఈ మెకానిజం హెల్దీగా ఉంటే సమ్మర్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావు. గాలి ఆడకుండా టెంపరేచర్ రెగ్యులేషన్ జరగదనుకోండి, బాడీ వేడెక్కిపోతుంది వేసవికాలం. అందుకని బాడీ కూలింగ్ మెకానిజం యాక్టివ్గా పనిచేయాలంటే గాలి బాగా ఆడుతుండాలి. కాబట్టి బట్టలకి చర్మానికి మధ్యలో గ్యాప్ ఉండాలి. ఈ ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది. పిల్లల విషయంలో కూడా చాలా మంచిది. రాత్రిపూట ముఖ్యంగా కూడా ఇళ్లలో కూడా ఏసీలు ఉన్న వారికంటే ఇబ్బంది ఉంది, కానీ మిగతా వారందరికీ కాస్త వేడి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటి వారికి కూడా టైట్గా ఉండే దుస్తులు మాత్రం రాత్రికి అస్సలు వేసుకుని పడుకోకూడదని గుర్తుపెట్టుకోవాలి. అందుకని లూజ్గా ఉండాలి, బాగా గాలాడేటట్టు, ముఖ్యంగా లోపల భాగాలకు వెంటిలేషన్ జరిగేటట్టు దుస్తులు ధరించి పడుకోవడం అనేది చాలా ముఖ్యమైన పని సమ్మర్లో చేయాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.